ఈ చిత్రాన్ని మా గురువుగారు పూరి జగన్నాథ్ గారు ఇచ్చిన ఐడియాతో మన వేమన కవి రచించిన తప్పు చేయవారు తమ తప్పు తాము ఎరగరు అనే పద్యంలోని సారాంశం ఆధారంగా రూపొందించడం జరిగింది. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్. ఈ చిత్రంలోని కథ, మాటలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరినీ ఉద్దేశించబడినవి కావు. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారట. వారిద్దరు ఎప్పుడు ఎవరికి వారే తమకు తప్పు చేయడం అంటే ఏంటో తెలియదని, అసలు జీవితంలో తాము తప్పే చేయమని డప్పులు కొట్టి మరీ గొప్పగా చెప్పుకునేవారు. కానీ దేవుడు ఓ రోజు ఇద్దరి జీవితాల్లో ఎవరు తప్పు చేశారో తేల్చుకునే రోజు తానే తెచ్చేశాడు. అన్నట్టు వీళ్ళిద్దరి పేర్లు చెప్పడమే మర్చాను. ఒకటి పేరేమో కృష్ణ, వీడికి డైరెక్టర్ అవ్వాలనేది జీవిత కళ. ఇక మనోడికి పూరి జగన్నాథే ఫుల్ ఇన్స్పిరేషన్. ఇక ఇంకోటి పేరు శ్రీను, వీడికి ఐఏఎస్ కావాలనేది జీవిత ఆశయం. సో చూద్దాం ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి కథ ఏంటో. వీళ్ళిద్దరే కృష్ణ, శ్రీను. చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు, ఎప్పుడు కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారు. కాదు శ్రీను, ఈ మధ్య మనుషులు చూస్తుంటే నా ఎక్కడో కాలిపోతుందిరా. కొద్దిగా మానవత్వం అనేదే లేదు. నువ్వేమన్నా అనుకో, అది మ్యాటర్. నువ్వు కూడా మనిషివేగా. పంచి బాగుంది. మనిషి అంటే ఇక్కడ మానవత్వం అన్నమాట. ఆ మానవత్వం చచ్చిపోయి ఈ మధ్య మనిషి మారిపోతున్నారు మావా. అరే కొత్త ఫోన్ రా, కొన్ని 20 రోజులు కూడా చాలా. మా నాన్న ఎలాగో బతిమాలి కన్విన్స్ చేసి ఫోన్ కొనిస్తాడు. ఈ రోజులు ఏం పోయినా దొరికిద్దాము కానీ అది పోతే మాత్రం దొరకదురా. అబ్బే ఛాన్స్ లేదు. ఇప్పుడు పోలీసులు ఇచ్చినా వాళ్ళు ఎవడో నొక్కేస్తారు. అవసరమా? ఎలాగో నా ఫోన్ పోయింది. నాన్న అడిగితే ఎంత మాత్రం చెప్పాలో అర్థం కావట్లా. దేవుడు ఇలా న్యాయం చేశాడనమాట. నాకు మెల్లగా నొక్కేద్దాం. ఏం చేస్తే మంది ఇప్పుడు ఎవడు చూశాడని. అమ్మాయ లోపల దోసయి జాగ్రత్తగా పోయి ఇక్కడ నుంచి జంప్. హాయ్ సీను, హౌ ఆర్ యూ? ఏంటి విషయాలు? నీకు సర్ప్రైజ్ చెప్పాలి మామ. చెప్పేస్తానా? నేను మళ్ళీ మొబైల్ ఫోన్ కొన్నాగా, సెకండ్ హ్యాండ్ పీస్. అయినా ఏమా ఫాస్ట్, అయినా స్పీడ్ అలాంటిది మామ. అవునా? కానీ ఇంతలోనే నీకు మొబైల్ కొనేంత ఎలా రా? నిజం చెప్పు. ఏంట్రా సీను అంతలోనే ఇంతలోనే? నేను నీ ఫ్రెండ్ రా. నీ గురించి ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? నిన్నటికి నిన్న బట్టలు కొనడానికి డబ్బులు లేవు, ఫుల్ టైట్ పొజిషన్, నాన్న అప్పులు, అమ్మ తిప్పలు అని ఏడ్చి ఇప్పటికిప్పుడు ఫోన్ కొన్నానని చెప్తే ఎలా నమ్ముతాను రా? నిజం చెప్పు, లేకపోతే నా మీద ఒట్టే. సీను ఏంట్రా ఈ ఒట్టు పొట్టు? నిన్న లేని డబ్బు ఈ రోజు ఉండొచ్చు, ఈ రోజు ఉన్న డబ్బు రేపు ఉండకపోవచ్చు. అయినా డబ్బులు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి మామ. తర్వాత ఏం సంగతి చెప్పు? మెడికల్ ఫీజులు తప్ప. నీ సినిమా డైలాగులు ఆపి ముందు నిజం చెప్పురా. అర్థమైందా? నిజం అంటే ఏం లేదు. నిన్న రైల్వే స్టేషన్ అక్కడ ఈవినింగ్ టైంలో ఎవడు లేడు, మొబైల్ ఉంది. అయినా నేను కావాలని ఏం కొట్టేయలేదు మామ. నా ఫోన్ ఎవడికో రాసి పెట్టింది, ఆడెవడో ఫోన్ నాకు రాసి పెట్టింది. ఇదంతా ఆయన దేవుడు డైరెక్షన్ మామ. ఈ సృష్టిని డైరెక్ట్ చేసేది ఆ దేవుడు మామ. ఓ దీనికి నువ్వు పెద్ద తప్పు చేసినట్టు లైక్ తీసుకో. ఆయన మొబైల్ అలా ఉందామా? నీ ముఖం నాకు ఎప్పుడూ చూపించకు. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. తప్పు చేసింది కాక దాన్ని సరిదిద్దుకోవడం అని పైగా సమర్థించుకునే నీలాంటి వారంటే నాకు అసహ్యం. నువ్వు దొంగవి. మొన్న ఆ రోజు ఏదో ప్రపంచంలో మనిషి మానవత్వం అంటూ సిద్ధాంతాలు మాట్లాడావు, కానీ ఇప్పుడు చెయ్యి. ఈ అమ్మ జీవితం పర్సు కూడా ఇవ్వాలే పోవాలా? ఎగ్జామ్ ఫీజుకి ఏమో లాస్ట్ డేటు, ఇప్పుడు పర్సు పోయింది. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు ఎలా కట్టాలి? నేను ఇంకో 1 అవర్లో కట్టాలి, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవాల్సి వస్తుంది ఎగ్జామ్స్. దేవుడా కొంచెం పర్సు దొరికేది చూడు దేవుడా, ప్లీజ్ దేవుడా. పర్సు పడడమే ఆలస్యం. అయినా డబ్బులు కనబడితే కళ్ళు మూసి తెచ్చేలోపు మాయం చేసేంతగా ప్రపంచం మారిపోయింది. ఇంకా ఇంత టైం ఇచ్చాక నా పర్సు ఎందుకు దొరుకుతుంది?
అయిపోయింది, అంతా అయిపోయింది. నా లైఫ్, నా కెరీర్, నా ఎగ్జామ్స్ అంతా అయిపోయింది. కానీ నాది కాదే, ఎలాగో ఫీజు కట్టాలి, పర్సులో డబ్బులు ఉన్నాయి, తీసుకుంటే పోదా? సరే తీసుకుందాం, పోయి ఫీజు కడదాం. ఏరా ఫీజు కట్టేసావా? కట్టేసా, అయిపోతే ఇప్పుడు ఏంటి? అయినా కనబడదని చెప్పాగా, వెళ్ళిపో, తప్పు చేసావు. తప్పు, నేను తప్పు చేశా. సరే ఓకే, మరి నువ్వు చేసిందంటే ఈరోజు ఏరా అక్కడికి ప్రపంచంలో నువ్వు ఒక్కడే మంచోడైనట్టు, నేను ఒక్కడిని తప్పు చేసినట్టు అలా మాట్లాడుతున్నావంటరా? తెలియదు అనుకున్నావా? ఈరోజు నీ పర్సు పోయిందని తెలుసు, వాడెవరితో పర్సు దొరికితే సరే, పరిస్థితులు ఎలాగానే ఉన్నాయి, ఎగ్జామ్ వీరికి లాస్ట్ డేటే, నేను కాదన్నా. కానీ తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేసా, మన ఇద్దరు ఎవ్వడు మంచోడు కాదు, అవునా కదా? అది విషయం. కానీ రే ఆ రోజు నా సిచ్యువేషన్ కూడా అలాంటిదే. మా బాబు పెట్టే డబ్బులు భరించలేక నేనేం చేయని చెప్పు, కొత్త ఫోను అలా చేయాల్సి వచ్చింది. సరే ఓకే, కానీ మామ నా ఇద్దరు లైఫ్లో ఈ ఫిట్ సూపర్ మామ. నిజంగా ఆ దేవుడి డైరెక్షన్ అదిరింది మామ. అది చూసావా? మరి ఈ డబ్బులు ఎక్కడ చూస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. మనిషి స్వభావాన్ని మార్చేసింది అది. మనం ప్రతిరోజు ఉదయాన్నే లేచి పూజ చేస్తాం, మళ్ళీ బయటకు వస్తే మాట్లాడేవన్నీ బూతులు, చేసేవన్నీ పాపాలు. మళ్ళీ రేపు లేస్తాం, దేవుడా నిన్నేదో తెలియక చిన్న తప్పు చేసా క్షమించు స్వామి అని ఆ చివరికి ఆ దేవుడితో కూడా మనం ఎద్దవన్న నాటకాలు ఆడేస్తున్నాం. అసలేంటి ఈ ప్రాసెస్ నాకైతే అర్థం కావట్లేదు. అందుకే నేనెవరికి అర్థం కావట్లేదు మామ. ఈ ప్రపంచం ప్రతి తెలివైన వాడిని సక్సెస్ రాకముందు పిచ్చోడి కిందని చూస్తుంది, సక్సెస్ వచ్చిన తర్వాత సిగ్గు లేకుండా ఫాలో అవుతుంది మామ. ఎవరు ఏదనుకున్నా కానీ ముందు మనల్ని మనం నమ్మితే ఆ తర్వాత ఆ ప్రపంచమే మనం నమ్ముతుంది మామ. అందుకే డబ్బు అంటావా మామ, ఈ డబ్బు క్యాన్సర్ జబ్బు కంటే చాలా డేంజర్ మామ. నువ్వేమని అనుకో, అది మ్యాటర్. అవును రాకృష్ణ, యూ రియల్లీ గ్రేట్ అండ్ కరెక్ట్. పరిస్థితులే మనల్ని ఇలా మార్చేస్తాయి. నా తప్పేంటో ఇప్పుడు నాకు తెలిసింది. ఎదుటివారి తప్పుని వేరెత్తి చూసే ముందు మన తప్పులేంటో కూడా మనం తెలుసుకోవాలి, అంతేగా? అదే మామ నేను కూడా చెప్పేది. మనిషికి తప్పుకి మధ్య చాలా తక్కువ దూరం ఉంటుంది. అందుకే మనం కొన్ని పరిస్థితులు మనం తప్పులు చేసేలా మార్చేస్తాయి. అలాగే మంచికి చెడుకి మధ్య చాలా ఎక్కువ దూరం ఉంటుంది. అందుకే మనం ఎటెళ్లాలో తెలియక చెడుకే తోడుకుంటున్నాం. కానీ ఎప్పటికైనా మంచి దగ్గర తల వంచాల్సిందే మామ, అది మంచిగున్న పవర్. కానీ ఇక నుంచి మనం సమస్యలు మన దగ్గర తల వంచాల్సిందే తప్ప మనం సమస్యల దగ్గర తల వంచకూడదు మామ. ఇంకా ఫోన్ అంటావా, లక్లో నా దగ్గర సిమ్ ఉంది కాబట్టి వాడికి గుంటూరంట, వాడి ఫోన్ వాడికి ఇచ్చేదా, మనకి ఎందుకు చెప్పు? సరే మామ, మరి ఇప్పుడు నుంచైనా నన్ను ఫ్రెండ్షిప్గా. ఓకే మామ, నువ్వు లేకుండా ఉండలేకపోతానే, ప్లీజ్ మామ ఆలోచించి. చాలా మంచి పని చేశారా ఫోన్ ఇచ్చేసి. నాకు దొరికిన పరిస్థితిలో కూడా అతని ఐడెంటిటీ కార్డు ఉంది, కాల్ చేసి చెప్దాం మాకు. హలో, మీ పర్స్ నాకు ఇక్కడ దొరికిందండి, మధుర ఆర్మీ కాంప్లెక్స్ దగ్గర. వచ్చి తీసుకుంటారా? ఉంటానండి, ఒక 1 అవర్ దాకా ఉంటాను. సరే అండి, తొందరగా రండి మరి. ఉంటానండి. సారీ మామ, ఏమనుకోకు. ఓకే మామ, ఓకే ఓకే. ఇంకేంటారు మామ సంగతులు? అసలు ఇందండి ఎలా ఉన్నావు నాతో మాట్లాడకూడదు. నేనైతే చచ్చిపోయాను. ఎన్నోసార్లు ట్రై చేసా కూడా, అవటానికి కాదు నీతో మాట్లాడటానికి. మంచి మామ. కానీ మామ, దేవుడు మన ఇద్దరు లైఫ్లో ఏం తీసుకెళ్ళాడు మామ, అది కూడా మనం మంచిగా. ఎదుటివాడి తప్పులను వేలెత్తి చూపే ముందు మన తప్పులు ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ప్రతి వాడికి సలహా ఇస్తూ వాళ్ళ యాటిట్యూడ్ని దెబ్బతీసి నాకు కొడుకున్నట్టు నాకు ఇంకా కాలుద్ది.
కాబట్టి మంచి జీవితాన్ని వాళ్ళ లక్ష్యంతో ఉండాలి మామ. దానికోసం మనం ఎన్ని కష్టాలు వచ్చినా పడాల్సిందే. అదంతే, అదొక ప్రాసెస్. అందుకే సొల్లుగా చెప్పి సొల్లు సలహాలు పట్టించుకోకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ ప్రయత్నానికి భయపడిన ఎదవ నా కొడుకులే ఏవేవో చెప్పి నేను కృంగదీస్తుంటారు. నువ్వు వాళ్ళ మాటలు పక్కన పెట్టి నీ దృష్టిని టార్గెట్లో పెట్టు. నువ్వు ఎలాగైనా సివిల్స్ కొట్టాలి మామ, అది నేను చూడాలి. ఇక మనం కూడా ఎలాగో మా గురుగారు పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నాం.